Good morning children. Today class English and Maths amma. English class start చేస్తున్నాను చూడండి. First A to Z letters మనం 4 రూల్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి నాతో పాటు చూస్తూ ఓరల్ చెప్తూ ఉండండి నాన్న. ఓకేనా? See అలా look at the board అమ్మా. బ్లూ లైన్స్ లోనే రాయాలి స్మాల్ a. రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేసి స్మాల్ b. బ్లూ లైన్స్ లోనే స్మాల్ c. రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ స్మాల్ d. బ్లూ లైన్స్ లోనే స్మాల్ e. బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ చేస్తూ స్మాల్ f. బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ చేస్తూ స్మాల్ g. రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ స్మాల్ h. బ్లూ లైన్స్ లోనే రాయాలన్న స్మాల్ i. బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ చేస్తూ స్మాల్ j. రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ స్మాల్ k. రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ స్మాల్ l. స్మాల్ m. n. m n కూడా ఎప్పుడు మిడిల్ లైన్స్ లోనే వస్తాయి నాన్న. o కూడా మిడిల్ లైన్ లోనే బ్లూ లైన్స్ లో. బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్ టచ్ చేయాలి p. బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ చేస్తూ స్మాల్ q. స్మాల్ r బ్లూ లైన్స్ లోనే స్మాల్ s. బ్లూ లైన్స్ లోనే రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ స్మాల్ t. బ్లూ లైన్ లోనే స్మాల్ u. బ్లూ లైన్స్ లోనే స్మాల్ v. బ్లూ లైన్స్ లోనే స్మాల్ w. స్మాల్ x కూడా బ్లూ లైన్స్ లోనే స్మాల్ y. z స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్. z కూడా బ్లూ లైన్స్ లోనే వస్తుంది. ఓకేనా? A to Z లెటర్స్ మనం ఆల్రెడీ A to Z లెటర్స్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఓరల్ చెప్పండి నాతో పాటు. ఓకేనా? స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, స్మాల్ e, స్మాల్ f, స్మాల్ g, స్మాల్ h, స్మాల్ i, స్మాల్ j, స్మాల్ k, స్మాల్ l, స్మాల్ m, స్మాల్ n, స్మాల్ o, స్మాల్ p, స్మాల్ q, స్మాల్ r, స్మాల్ s, స్మాల్ t, స్మాల్ u, స్మాల్ v, స్మాల్ w, స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. ఓకేనా? వర్డ్స్ చెప్పండి. A for apple, B for ball, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hut, I for ice cream, J for jug, K for kite, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for yak, Z for Jew. Okay, these are A to Z words. ఏ నేర్చుకున్నాం మనం ఇప్పుడు? A to Z words నేర్చుకున్నాం. అలాగే A to Z after letters ప్రాక్టీస్ చేద్దాం. Small a after small b. Small b after small c. Small c after small d. Small d after small e. Small e after small f. Small f after small g. Small g after small h. Small h after small I. Small I after small j. Small j after small k. Small k after small l. Small l after small m. Small m after small n. Small n after
టుడే యూ టు జెడ్ ఆఫ్టర్ లెటర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? స్మాల్ యూ ఆఫ్టర్, స్మాల్ బి ఆఫ్టర్, స్మాల్ డబల్ యూ ఆఫ్టర్, స్మాల్ ఎక్స్ ఆఫ్టర్, స్మాల్ వై ఆఫ్టర్. ఓకే, స్మాల్ యూ ఆఫ్టర్ స్మాల్ వి, స్మాల్ వి ఆఫ్టర్ స్మాల్ డబ్ల్యూ, small w after small x, small x after small y, small y after small z. Okay now, say again all of you. Small u after small v, small v after small w, small w after small x, small x after small y, small y after small z. Okay now, these are after letters. Identify the letters చూడండి. Yesterday 5 letters నేర్పించాను కదా, టుడే కూడా 5 letters నేర్పిస్తాను. See all of you, what is this letter? Small b. ఏమనాలి లెటర్ ని? Small b. Next, this letter small h. Okay now, small h. Next, see all of you, ఈ లెటర్ ని ఏమనాలి? స్మాల్ j. ఏమనాలి ఈ లెటర్ ని? స్మాల్ j. దిస్ లెటర్ స్మాల్ r. వాట్ ఈస్ దిస్ లెటర్? ఇది ఈజీ లెటర్ కదా, ఓ. ఏమనాలి ఈ లెటర్ ని? ఓ. టుడే ఈ 5 లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. స్మాల్ బి, స్మాల్ హెచ్, స్మాల్ జే, స్మాల్ ఆర్, స్మాల్ ఓ. సే అగైన్, స్మాల్ బి, స్మాల్ హెచ్, స్మాల్ జే, స్మాల్ ఆర్, స్మాల్ ఓ. ఓకేనా? నెక్స్ట్, నేను ఏ టు జీ లెటర్స్ పిక్చర్స్ రాస్తున్నాను నాన్న. పిక్చర్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండాలి మీకు. ఏ ఫర్ యాపిల్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? యాపిల్. దిస్ పిక్చర్. బి ఫర్ బాల్. C for cat. D for dog అని వచ్చిన డాల్. డాల్ మీన్స్ బొమ్మ. డాల్ అంటే ఏంటి? బొమ్మ. మీరు ఆడుకుంటారు కదా, డాల్, బొమ్మతో. D for డాల్. D for డాల్. E for egg. ఎవ్రీడే ఎగ్ తినాలి నాన్న. కంపల్సరీ ఎగ్ తినడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఎగ్ కంపల్సరీ డైలీ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లో. ఈ ఫర్ ఎగ్. ఎఫ్ ఫర్ ఫ్యాన్. ఫ్యాన్. ఫ్యాన్ తెలుసుగా మీ అందరికి. జీ ఫర్ గన్. ఇవాళ ఈ పిక్చర్స్ ఐడెంటిఫికేషన్ నేర్చుకున్నాను. ఏ ఫర్ యాపిల్,
numbers 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, 2 0 20. First 1 digit में the numbers नेचुरली ब्रू 2 digit में 2 1 21, 2 2 22, 2 3 23, 2 4 24, 2 5 25, 2 6 26, 2 7 27, 2 8 28, 2 9 29, 3 0 30. ఓరల్ చెప్పండి అన్న ఒకసారి. నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 1 0 10. Next numbers 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, 2 0 20. Next 2 1 21, 2 2 22, 2 3 23, 2 4 24, 2 5 25, 2 6 26, 2 7 27, 2 8 28, 2 9 29, 3 0 30. ఇవి కొత్త నెంబర్స్ నేర్చుకుంటున్నాం 21 నుంచి 30 వరకు. 21 నుంచి 30 వరకు వన్స్ అగైన్ 2 1 21, 2 2 22, 2 3 23, 2 4 24, 2 5 25, 2 6 26, 2 7 27, 2 8 28, 2 9 29, 3 0 30. చూడండి 1 0 10, 2 0 20, 3 0 30. 1 to 10 numbers after numbers చెప్పండి. 1 after 2, 2 after 3, 3 after 4, 4 after 5, 5 after 6, 6 after 7, 7 after 8, 8 after 9, 9 after 1 0 10. ఓకేనా? 1 to 30 నెంబర్స్ మనం ఓరల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం. 1 to 20 నెంబర్స్ స్లేట్ మీద ప్రాక్టీస్ చేయండి. అలాగే కౌంట్ అండ్ రైట్ లో 1 to 5 నేర్పించాను కదా మీకు. నెక్స్ట్ స్క్వేర్ బాక్స్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక 3 మాత్రమే నేర్పిస్తాను అన్న మీకు. Count them all of you. 1 2 3 4 5 6. How many squares are there? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి నాన్న? 6. అలాగే ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 7. అలాగే ఇక్కడ మీకు ఒక లీఫ్ 1 2 3 4 5 6 7 8. How many leaves are there? 8. 8 leaves ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవాళ ఈ 3 కౌంట్ అండ్ రైట్ లో 6 7 8 6
ఇంత వేయించుకుని పిక్చర్స్ మీరు నెంబరింగ్ చేసి లాస్ట్గా డాష్లో నెంబర్ రాయండి అన్న. 1 to ఫస్ట్ 6 నెంబర్స్, తర్వాత 7 8 6 పిక్చర్స్ 7 పిక్చర్స్ 8 పిక్చర్స్. ఇలా పిక్చర్స్ వేయించుకుని నెంబర్ ఇచ్చి పిక్చర్కి లాస్ట్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని డాష్లో వేయండి. ఓకేనా? అది కౌంట్ అండ్ రైట్ నాన్న. నెక్స్ట్ మన బుక్స్లో మీరు ఆల్రెడీ 5 నెంబర్స్ రాసేసారు. టుడే 6 నెంబర్ 1 to 6 నెంబర్స్ పెట్టాను నాన్న. క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ 1 to 6 నెంబర్స్ ప్రాక్టీస్ చేసి నోట్బుక్లో నీట్గా క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ నీట్గా రాయండి. చక్కగా నీట్గా ఈ బాక్స్ దాటి బయటికి రావద్దు నాన్న. 1 1 1 అని 2 కానీ 3 కానీ ఏదైనా సరే రాసేటప్పుడు చిన్నగా బాక్స్లోనే రాయండి. బాక్స్ బయటికి కానీ పైకి కానీ రావకుండా రాయండి. ఓకేనా? అలాగే ఇంగ్లీష్లో మీకు ఇవాళ ఈ లెటర్ పెట్టాను. ఈ లెటర్లో చూడండి ఒకసారి స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి. ఎస్టర్డే మనం ఏబిసిడి పెట్టించాం. ఇవి పైన ప్రాక్టీస్ చేసి కింద ఈ లెటర్ ప్రాక్టీస్ చేయండి. ఈ లెటర్ బ్లూ లైన్స్లో మిడిల్ లైన్స్లోనే వస్తుంది. ఈ లెటర్ ఈ మిడిల్ లైన్స్లోనే ఈ లెటర్ ప్రాక్టీస్ చేయండి. పైన మాత్రం ఏబిసిడి 4 లెటర్స్ రాయాలి. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నామో ఆ లెటర్స్ ఇక్కడ రాసి న్యూగా నేర్చుకునే లెటర్ ప్రాక్టీస్ చేస్తాం. ఈ లెటర్ ఓకేనా? ఓకేనా? ఈ 2 నీట్గా రాయండి. హోంవర్క్స్ రాసి వాట్సాప్లో పెట్టండి ఫొటోస్. నేను కూడా ఈ బుక్స్ మీకు వాట్సాప్లో పెడతామమ్మా, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.